నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గారం మండలం సాలుహొండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ శనివారం విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనకు గల కారణాలను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. విద్యాలయంలోని వంటశాల, వాటర్ ట్యాంక్, ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించిన ఎమ్మెల్యే నాణ్యపరమైన ఆహారం, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి కేజీబీవీలోనే మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కొంక్యాన ఆదినారాయణ, గుండ భాస్కర్రావు, పైడి వేణుగోపాలరావు, పేస వెంకటరమణమూర్తి, రెడ్డి గిరిజాశంకర్తో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని స్థానిక శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో సెరీన్ వుడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026ను ఎమ్మెల్యే గుండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడ్రామూర్తి స్టేడియం పనులు వేగంగా జరుగుతున్నాయని, 3 నెలల్లో ఇండోర్ స్టేడియం పూర్తవుతుందని తెలిపారు. అలాగే పాత్రుడి వలస వద్ద హాకీ స్టేడియం, ఇతర క్రీడా అకాడమీల కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ రాజేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ దామోదర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్, కోచ్లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మళ్ళీ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పెట్టడం, అలాగే ఎన్నో టోర్నమెంట్స్ మళ్ళీ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. శ్రీకాకుళం విషయానికి వస్తే మనం గత కొన్ని సంవత్సరాలుగా స్పోర్ట్స్లో చాలామంది క్రీడాకారులకు సరైన వసతులు కల్పించకుండా మనం వెనకబడి ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే కోడ్రామూర్తి స్టేడియం ఉందో అదొక 2-3 మంత్స్లో 5 కోట్లు బకాయిలు చెల్లించాం. ఆయన చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకొక 3 నెలల్లో ఇండోర్ స్టేడియం అది కంప్లీట్ అవుతుంది. ఇంకా గ్యాలరీ ఇవన్నీ సెకండ్ ఫేజ్ ఒక 9 crores అది కూడా ప్రపోజల్ పంపించాం. అది కూడా త్వరలో మనకు శాంక్షన్ రాబోతుంది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గుండు శంకర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం నాణ్యత, సిబ్బంది పనితీరును సమీక్షించారు. దేవాలయ ప్రతిష్టకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సారవకోట కిన్నెరవాడ గ్రామంలో వెలిసిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం అఖండ దీపారాధన, జ్యోతి ప్రజ్వలన, మహాప్రసాద నివేదన, మహాకర్పూర నిరంజన, మంగళహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య స్వామీజీ అధ్యక్షతన యోగా కార్యక్రమం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి యోగా చంద్రశేఖర్ యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. టెక్కలి సాయికృష్ణ యోగా సభ్యులు సత్తార్, ఉషారాణి యోగాసనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అట్ల వెంకటేశ్వరరావు, నాగభూషణం, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. కిన్నెడవాడ గ్రామస్తులు, హరే రామ హరే కృష్ణ భజన బృందం, ఆలయ స్వచ్ఛంద సేవా బృందం, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వంశధార కాలువకు షట్టర్లు బిగించకపోవడంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు చేరడం లేదని సిపిఎం జిల్లా నాయకత్వం ఆరోపించింది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తూరు మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎం సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు సిర్లప్రసాద్ మాట్లాడారు. 2009లో జరిగిన షట్టర్ల కుంభకోణం తర్వాత వంశధార కాలువకు ఇప్పటికీ షట్టర్లు బిగించకపోవడంతో నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, చివరి భూముల వరకు సాగునీరు చేరడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. వంశధార ఎత్తిపోతల పథకానికి 200 కోట్లు కేటాయించి పూర్తి చేస్తే రిజర్వాయర్ ద్వారా 2 పంటలకు సాగునీరు అందించవచ్చునని పేర్కొన్నారు. కొట్టా బ్యారేజ్ నిర్మాణానికి దాదాపు 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆధునీకరణకు 1500 కోట్ల ప్రతిపాదన పంపినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పథకం ద్వారా నిధులు ఎందుకు తీసుకురావడం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు.
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చాపురం వరకు 2 పంటలకు సాగునీరు అందించాలని, నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ 2 ఏళ్లు గడిచినా అమలు కాలేదని, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు నిమ్మక అప్పన్న, పి రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియ పరిశీలనలో భాగంగా భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ శుక్రవారం కంపోస్ట్ కాలనీ సచివాలయాన్ని సందర్శించారు. కలెక్టరేట్లో ఈఆర్ఓలతో సమీక్ష అనంతరం సచివాలయంలో ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియను పరిశీలించిన ఆయన బిఎల్ఓ వేణుగోపాలరెడ్డిని ఫారాల సేకరణ, పూర్తయిన శాతం, ఆన్లైన్ డిజిటలైజేషన్ విధానం, ఓటర్ల నమోదు ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. అధికారులు వివరించిన సమాచారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, కన్సల్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, తహసీల్దార్ గణపతిరావు, ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గారం మండలం సాలిగొండం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. శనివారం అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. పౌష్టికాహారం తీసుకున్న అనంతరం విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారనే విషయంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పుణ్కర్కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతని, నిర్లక్ష్యానికి పాల్పడిన బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం సమగ్ర శిక్ష అధికారులతో కూడా మంత్రి మాట్లాడి పాఠశాలలో భోజన వసతి, ఆహార నాణ్యత, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు విధుల్లో అర్హత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శనివారం గార మండలంలోని అంపోలు పిఎస్సిఎస్ తూలుగు జంక్షన్లోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా, డిఏపి లభ్యతపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా జరుగుతున్న బయోమెట్రిక్ విక్రయాలు, స్టాక్ నమోదు ప్రక్రియను పరిశీలించి జేఏసీ ఎరువుల విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించిన, కృత్రిమ కొరత సృష్టించిన లైసెన్సులు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ డ్రోన్ లైసెన్స్ మంజూరు చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో జిఎంఆర్ ప్రతినిధులకు లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భోగాపురం ఇప్పుడు ఎగరడానికి సిద్ధంగా ఉందని, ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇది కీలక మైలురాయి అని అన్నారు. విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశను చూపిస్తుందని, విమాన సర్వీసులతో పాటు కార్గో, ఎంఆర్ఓ, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో విమానాశ్రయం అన్ని భద్రతా, ఆపరేషనల్ ప్రమాణాలను పూర్తి చేసిందని, ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, డిపిఏతో పాటు అన్ని రకాల ఎరువులు రాష్ట్రంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూలై 10 నాటికి 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి నిల్వలు ఉన్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా సంకిలి రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీపై తలెత్తిన పరిస్థితిని వెంటనే అదనపు నిల్వలు పంపించి పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఉపా కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. శనివారం ఇలుసుపురంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ ఉపా చట్టం ప్రజాస్వామ్య హక్కులను హరించే నల్ల చట్టమని విమర్శించగా, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెవి జగన్నాథరావు ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. సమావేశంలో పత్రి దానేష్, డి గణేష్, మిస్కా కృష్ణయ్య, బెలమల ప్రభాకర్, జె వెంకట్రావు, కోత ధర్మారావు, శాంతారావు, బి కూర్మారావు, టి రమణ, నిమ్మల అనంతరావు తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు జీవి రమణారావు నేతృత్వంలో వివిధ జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు కలిసి శనివారం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాలకు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల విడుదలైన జీవో నంబర్ 394 అమలులో ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మచిలీపట్నంలోని నోడల్ డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని కలిసి జీవో అమలుతో ఏర్పడనున్న హెడ్ కానిస్టేబుల్ ఖాళీలను పూర్తిగా మెరిట్ రోస్టర్ విధానం ప్రకారం పారదర్శకంగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, పదోన్నతుల విషయంలో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు జీవి రమణారావు తెలిపారు. ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 26,000 రూపాయల కనీస వేతనం, పని భారం తగ్గింపు, శాశ్వతీకరణ తదితర డిమాండ్ల సాధన కోసం జూలై 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు కె నాగమణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి జి అమరావతి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో శనివారం జరిగిన జిల్లా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వేతనాలు పెంచాలని, సెలవులు, సంక్షేమ సౌకర్యాలు కల్పించి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కె చంద్రకళ, జి అన్నపూర్ణ, ఎస్ సరస్వతి, పి లీల, జె నాగావళి తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మినలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు మన శరీరంలోని క్రొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.